హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌమ్య రెడ్డి. ఇవాళ నేను ఒక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈ వీడియోలో నేను మీకు బ్యూటిఫుల్ ఇంటీరియర్ టూర్ని పర్చేజ్ చేయబోతున్నా. ది లివేరా వాళ్ళు డిజైన్ చేసిన ఇంటీరియర్ టూర్ అండి. ఇది జయబేరి సమ్మిట్లో ఉంది. లోపలికి వెళ్ళి మనం డీటెయిల్స్ తెలుసుకుందాం. చలో. ఇప్పుడు మనతో పాటు ఇంటీరియర్ డిజైనర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సో హౌ ఆర్ యూ అండి? బాగున్నాను, మీరు బాగున్నారు? నేను చాలా బాగున్నాను. సో చాలా బాగుంది లుక్ అయితే. ఒకసారి వేసి వచ్చాను అనమాట ఈ ఇంటీరియర్ది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామా? ఓకే చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారండి ఇంటీరియర్ డిజైనింగ్? ఇది అంతా నేను ఒక 10 years బ్యాక్ నుంచి చేస్తున్నానండి ఇంటీరియర్. మనది ఓన్లీ డిజైనింగే కాదండి, ఎగ్జిక్యూషన్ కూడా ఉంటుంది. అంటే కంప్లీట్ గా డెవలప్ చేసి ఇస్తాము. డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది. ఓకే, మీ క్యాప్షన్ పెట్టారు కదా, డి డ్రీమ్ డిజైన్ డెవలప్. ఓకే, సో ఈ మన ట్యాగ్ లైన్ తగ్గట్టే కస్టమర్ డ్రీమ్ ని మనం డిజైన్ చేసి డెవలప్ చేసి ఇస్తాం. ఓకే, సో లివింగ్ ఏరియా నుంచి స్టార్ట్ చేద్దామా? ఓకే, చలో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ మనం టీవీ యూనిట్ తోటే స్టార్ట్ చేద్దాం అండి. సో ఇదేంటంటే వుడ్డా లేకపోతే స్టోనా, ఏంటిది? ఇది జనరల్ గా మీరు చూడగానే మీరు స్టోన్ అని ఫీల్ వస్తుంది, బట్ స్టోన్ కాదు. ఇది వుడ్ మీద మనం లామినేట్ ఇచ్చాం, స్టోన్ ఫినిష్డ్ లామినేట్. అండ్ ఒక అది స్టోన్ లాగా ఫీల్ రావడానికి సాఫ్ట్ ఉంటుంది. ఆ స్టోన్ లాగా ఫీల్ రావడానికి మనం గ్రూవింగ్ డిజైన్ ఇస్తాం అనమాట. సో అక్కడ స్టోన్ ఫిక్స్ చేసిన ఫీల్ వస్తుంది అనమాట. మనం స్టోన్ కూడా ఇవ్వచ్చు, బట్ స్టోన్ ఇస్తే ఏమంటే మనకి ఖర్చు పెరుగుతుంది. ఓకే, వెయిట్ ప్రాబ్లం ఏం కాదా? వెయిట్ ప్రాబ్లం ఏం కాదు, మీరు వెయిట్ అసలు ప్రాబ్లం కాదు. దాని తగ్గట్టు బ్యాక్ సపోర్ట్ కూడా అంతే తీసుకుంటాం వెయిట్ పెరిగితే. సో వెయిట్ ప్రాబ్లం లేదు. మనకి బడ్జెట్ చూసుకోవాలి, మెయింటెనెన్స్ చూసుకోవాలి. ఇది ఏంటంటే మెయింటెనెన్స్ ఫ్రీ అండి మీకు. సో ఎలాగన్నా క్లీన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. పొడి బట్టతో మీరు వెట్ క్లాత్ పెట్టైనా క్లీన్ చేయొచ్చు, ఏం కాదు. మీరు డస్ట్ అనేది దాని మీద జనరల్ గా ఉండదు. ఒకవేళ ఏదైనా స్టెయిన్స్ పడినా కూడా వెట్ క్లాత్ తో క్లీన్ చేసేయచ్చు, ఏం కాదు. ఓకే, సో మరి అవేంటి? ఇవి వచ్చేసి రాఫ్టర్స్ అండి, సాలిడ్ వుడ్ రాఫ్టర్స్. అంటే మనకి సాలిడ్ వుడ్, న్యాచురల్ వుడ్ ఉంటుంది కదా, అది రాఫ్టర్ టైప్ డిజైన్ తో వస్తాయి. దాన్ని ఫిక్స్ చేసి దాని మీద మళ్ళీ పెయింట్ చేసినవి ఇవి. ఓకే, ఇవి ఇదంతా డ్యూకో పెయింట్ చేసాము. అండ్ బేస్ క్యాబినెట్ కూడా అంతే వైట్. ఇదంతా డ్యూకో పెయింట్. సో మనకి కర్వ్ డిజైన్ వచ్చింది కార్నర్ లో. సో ఫ్లెక్సిబుల్ ప్లై యూస్ చేసి మనం కర్వ్ డిజైన్ తీసుకొని దానికి పెయింట్ చేస్తాం. ఇది డ్యూకో పెయింట్ అండి. దీంట్లో మళ్ళీ మనం అవుట్డోర్ ఇస్తే మళ్ళీ దీని మీద అడిషనల్ లేయర్ ఒకటి వేస్తాం, పియూ లేయర్ అని చెప్పి వేస్తాం, పియూ కోటింగ్. దానివల్ల లైఫ్ పెరుగుతుంది. జనరల్ గా టీవీ యూనిట్ అంటే కింద కూడా స్టాండ్స్ ఇచ్చేసి ఇంకా ఏదో చేసేస్తారు, మీరు హైట్ ఇచ్చేసారు. హైట్ ఎక్కువ ఇచ్చాం. అవునవును. ఇది ఏంటంటే కింద టచ్ చేసి పెట్టేది అవుట్డేటెడ్ డిజైన్ అండి. విడ్త్ దీనికి మనకి హైట్ తక్కువ ఉంటుంది. అవును, బేస్ క్యాబినెట్ ఇప్పుడు వచ్చేవన్నీ కూడా ఎక్కువ హైట్ ఇవ్వము. హైట్ అలా ఓల్డ్ టైప్ లో ఏంటంటే ఒక 2 feet హైట్, అట్లా 1.5 feet హైట్ ఇస్తారు, కొంచెం లుక్ బాగోదు. సో ఇప్పుడు వచ్చే ట్రెండ్ అంతా కూడా హైట్ తక్కువ ఇస్తాము, ఇచ్చి కింద గ్యాప్ ఎక్కువ ఇస్తాము. అది మనం 8 inches అవ్వచ్చు, 1 feet అవ్వచ్చు. ఇది ఎక్కువ తీసుకున్నాం ఎందుకంటే డిజైన్ అలా చేసాము. డిజైన్ ఇచ్చినప్పుడు క్లయింట్ కి నచ్చింది, సో దాని ప్రకారం వెళ్ళిపోయాము ఇంకా. ఓకే, సో ఏమైనా కలర్ థీమ్ చెప్పారా? లివింగ్ ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి ఏమైనా? ఓనర్స్ దీంట్లో ఓనర్ది నథింగ్ అండి, అసలు జీరో. ఏమీ అడగలేదు. వాళ్ళు అడిగిందల్లా ఒకటే, మనకి వుడ్ కలర్ వాళ్ళకి ఇష్టం లేదు, వుడ్ కలర్ ఇష్టం లేదు. సో వుడ్ కలర్ అవాయిడ్ చేయండి అన్నారు. సో ఎక్కడ మనం కొంత వెనీర్ తీసుకున్నాం, మనం చూద్దాం. అది వెనీర్ తీసుకున్నా కూడా వుడెన్ ఫినిష్ రాకుండా జాగ్రత్త పడ్డాము. అండ్ మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఎంసీబీ బాక్స్ ఉంటుంది, ఇక్కడ ఎంసీబీ కంట్రోల్ యూనిట్ అంతా ఉంటుంది. నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇది జనరల్ చూస్తే ఇక్కడ ఉందని అర్థం కాదు, మనం ఓపెన్ చేస్తేనే లోపల ఎంసీబీ కంట్రోల్ పాయింట్ అంతా ఉంటుంది. అండ్ ఇది అడిషనల్ డోర్ ఉంటుంది ఇట్లాగా. సో ఇదంతా మనకి కనిపించదు. సో ఆ గ్యాప్స్ కూడా వీలైనంత తక్కువ తీసుకుంటాము. ఈ మనకి లుక్ డిస్టర్బ్ అవ్వకుండా అదొకటి ప్రొవైడ్ చేస్తాం. కంటిన్యూ అయిపోయింది, ఎండ్ టు ఎండ్ వచ్చేసింది. అది సేమ్ మళ్ళీ కంటిన్యూ చేయడం బాగోదు కాబట్టి కొంచెం కాంబినేషన్ ఇక్కడ కాంబినేషన్ ఉంటుంది. అండ్ అట్లాగే దాన్ని ఇంకొంచెం ఎక్స్టెన్షన్ ఏంటంటే ఒక పార్టీషన్ లాగా తీసుకున్నాం దీన్ని. దీన్ని బ్యాక్ సైడ్ ఇలా ఎందుకు తీసుకున్నాం అనేది నెక్స్ట్ రూమ్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఈ సైడ్ నుంచి చూస్తే మనకి ఇదంతా కూడా ఒక పార్టీషన్ లాగా వచ్చేసి డిస్ప్లే యూనిట్ గా అంతా ఇచ్చాము. సో లైటింగ్ ఇచ్చాము, స్పాట్ లైట్స్, మంచి షో పీసెస్ పెట్టుకున్నప్పుడు లుక్ వస్తుంది ఇంకా బాగా, చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి సిట్ అవుట్ సైడ్ చూద్దామా? ఓకే, కమింగ్ టు సిట్ అవుట్.
సిట్అవుట్ లో బ్లైండ్స్ మీరే ఇచ్చారా అండి ఇవి? అవును, బ్లైండ్స్ మనమే ఇచ్చాము. అది మెటీరియల్ సెలెక్షన్ అట్లా ఫిట్టింగ్ అంతా మనదే ఉంటుంది. బ్లైండ్స్ కూడా మనమే చేసాము. ఓకే, ఇట్ సైడ్ అట్ సైడ్ 2 sides వచ్చాయి. రెండు వైపులు అండ్ కలర్ థీమ్ వచ్చేసి గ్రే అండ్ ఐవరీ తీసుకున్నారా దీనికి? అవును, కొంచెం గ్రే థీమ్ సోఫా కూడా అట్లా వస్తుంది. అవును, సో మీరు చూస్తే టీవీ యూనిట్ లో కూడా గ్రే తీసుకున్నాము. సో నెక్స్ట్ సీలింగ్ లో లైట్స్ చూస్తే మనకి రెగ్యులర్ కాకుండా ఇది కొంచెము సిఓబి లైట్స్ అంటారండి. సిఓబి డౌన్ లైట్స్. ఈ లైట్స్ ఏంటంటే మనకి నార్మల్ రెగ్యులర్ లైట్స్ లా కాకుండా డిఫరెంట్ గా ఉంటాయి. ఇవేంటంటే మనకి దూరం నుంచి చూస్తే లైట్ ఆన్ చేసిందో లేదో కూడా అర్థం కాదు, దగ్గర నుంచి చూసినప్పుడు ఉంటుంది. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది వాల్ కి ఒక షాడో లాగా పడుతుంది, కొంచెం డిఫరెంట్ లుక్ లాగా ఉంటుంది ఇది. యాక్చువల్ గా నార్మల్ లైటింగ్ ఏంటంటే అది ఎక్కువ రూమ్ ఎలివేట్ చేస్తుంది, ఇదేంటంటే జస్ట్ కింద కొంత పార్ట్ వరకు ఫోకస్ లాగా పడుతుంది. ఇది ఒక టైప్ ఆఫ్ కాన్సెప్ట్ అన్నమాట. సో డిఫరెంట్ గా ఉంటుంది ఇది. అండ్ దీంట్లో సీలింగ్ లో మనం ట్రాక్ లైట్స్ ఇచ్చాము. యాక్చువల్లీ ఇవి సర్ఫేస్ ట్రాక్ లైట్స్ అంటే కన్సీల్డ్ కూడా ఉంటాయి. యాక్చువల్గా ఇది ఏంటంటే మనం మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ లో ట్రాక్ లైట్స్ అడిగారు క్లయింట్. సో మనం అది కన్సీల్డ్ చేయాలంటే మళ్ళీ చాలా డిస్టర్బ్ చేయాలి, అందు గురించి సర్ఫేస్ ట్రాక్ లైట్స్ ఇచ్చాము. అదే మనం ఫస్ట్ లోనే డిజైన్ చేసుకుంటే కన్సీల్డ్ అంటే మీకు ఆ ఫ్రేమ్ కూడా బయటకు కనిపించదు, ట్రాక్ చాలా స్లీక్ గా వస్తుంది, సీలింగ్ లోకి వెళ్ళిపోతుంది. అండ్ దాంట్లో కూడా మనం సిఓబి లైట్స్ ఇచ్చాము. అది ఫోకస్ లైట్స్ అడ్జస్టబుల్. మనం ఏ పార్ట్ అయితే హైలైట్ చేద్దాం అనుకుంటున్నామో దాని మీద ఫోకస్ చేయొచ్చు. సో ఇప్పుడు అక్కడ మిడిల్ లో మనం తర్వాత టీవీ వచ్చింది అనుకోండి, టీవీ మీద లైట్ పడకూడదు అనుకున్నప్పుడు దాన్ని కొంచెం డైవర్ట్ చేస్తాం. ఏదైనా షో పీస్ యాడ్ చేశారు అప్పుడు దాని మీద ఫోకస్ చేస్తాం. సో దానివల్ల అదొకటి. అండ్ ఇంకోటి మధ్యలో లీనియర్ లైట్స్ అని కూడా ఉంటాయి, అవి కూడా మనం తీసి పెట్టుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ చేంజ్ చేసుకోవచ్చు. సో పొజిషనింగ్ మార్చొచ్చు, డైరెక్షన్ మార్చొచ్చు. సో అది కన్వీనియంట్ గా ఉంటుంది అనమాట. లైటింగ్ ఫోకస్ దేని మీద చేయాలని దాన్ని బట్టి మనం మార్చుకుంటాం అది. ఓకే, సో నెక్స్ట్ డైనింగ్ సైడ్ వెళ్దామా? ఓకే, సో డైనింగ్ వచ్చేసాం. ఇది డైనింగ్ రూమ్ అండి. డైనింగ్ లో ఫస్ట్ ఇందాక మీకు చెప్పినట్టు దీని బ్యాక్ సైడ్ అని చెప్పి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫ్లాట్ కి ఏంటంటే సపరేట్ గా పూజ ప్రొవిజన్ ఇవ్వలేదండి, ఎక్కడ పూజ రూమ్ అనేది లేదు. బట్ సింపుల్ గా పూజ కావాలి మనకి. సో అందు గురించి ఏం చేసామంటే ఈ వాల్ నుంచి పార్టీషన్ లాగా ఎక్స్టెండ్ చేసాము. దీనికి బ్యాక్ సైడ్ ఏమో మనకి షో వర్క్ లాగా ఇచ్చి అండ్ రాఫ్టర్ డిజైన్ ఇచ్చాము. అండ్ ఇటువైపు ఏమో పూజ. సో అటు కూర్చున్న వాళ్ళకి ఇక్కడ పూజ ఉందని తెలియదు, లోపలికి ఎంటర్ అయిన తర్వాత తెలుస్తుంది. పూజ కూడా మీరు చూస్తే సిఎన్సి డిజైన్ తీసుకున్నాము, బ్యాక్ లైటింగ్ ఉంది అండ్ ఎల్ఈడి లైటింగ్ తీసుకున్నాము. సింపుల్ గా ఉంటుంది, చాలా డీసెంట్ గా ఉంటుంది. సో మనకి ఎక్కువ డీప్ లేకుండా మనకి ఫొటోస్ అన్ని పెట్టేసుకోవచ్చు. అండ్ స్టోరేజ్ వచ్చేసి ఇక్కడ కింద స్టోరేజ్ ఉంటుంది మనకి. అండ్ బాటమ్ లో కూడా షట్టర్స్ ఇచ్చాము. సో స్టోరేజ్ అంతా పూజ సంబంధించిన మెటీరియల్ అంతా బాటమ్ లో పెట్టేసుకుంటాము. అండ్ ఫుల్ హైట్ పూజా క్యాబినెట్ ఉంటుంది. అండ్ మనం ఇందాక చూసినట్టు ఈ ఓపెన్ క్యాబినెట్స్ అనేది మనకి షో పీసెస్ పెట్టుకోవచ్చు. ఇది మన చాయిస్, అటు వ్యూ కావాలంటే అటు వ్యూ పెట్టుకోవచ్చు, ఇటు కావాలంటే పెట్టుకోవచ్చు, టర్న్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి డైనింగ్ అండి. ఇది చాలా బాగుంది, షాండ్లియర్. ఈ లైట్ వచ్చేసి మనం యాక్చువల్ గా డిజైన్ లో యాజ్ ఇట్ ఈస్ తీసుకున్నామండి. మనకి లక్కీగా సేమ్ పీస్ దొరికింది. దీంట్లో డిజైన్ లో ఎలా అయితే తీసుకున్నామో యాజ్ ఇట్ ఈస్ ఉంది. అంటే మనం డిజైన్ కూడా కంపేర్ చేసి చూపించాం అనుకోండి, షాక్ అవుతారు అనమాట. సో ఈవెన్ మీరు టీవీ యూనిట్ కానీ పూజ కానీ 90% కూడా కాదండి, 99% డిజైన్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూట్ అయింది మొత్తం కూడా. టీవీ యూనిట్ కానీ పూజ కానీ ఈ లైటింగ్ కూడా చాలా బాగా వచ్చింది. సో అండ్ ఇది కూడా సేమ్ మీరు సీలింగ్ లో చూస్తే ట్రాక్ లైట్ తీసుకున్నాము. దీంట్లో కూడా ఇప్పుడు మనం ఈ ఫోకస్ లైట్స్ స్ట్రైట్ గా కిందకి పెట్టేసాము. వీళ్ళు ఇప్పుడు క్లయింట్ ఏమన్నా ఇప్పుడు యుఎస్ లో ఉంటారు, వీళ్ళు అన్ఆక్యుపైడ్ ఇంకా యుఎస్ లో ఉంటారు, వాళ్ళు ఏమైనా ఫిల్ చేసుకున్నారు అనుకుంటే వాల్ ఆర్ట్ ఇట్లాంటివి, ఆ ఫోకస్ మనం వాల్ మీదకి షిఫ్ట్ చేస్తాము, మంచి లుక్ వస్తుంది ఇంకా. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఒక డైనింగ్ ఉంది, 4 seater అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి క్రాకరీ చూద్దాము. క్రాకరీ, ఇది క్రాకరీ యూనిట్ అండి. దీంట్లో మనకి లాంగ్ టాల్ క్యాబినెట్ ఒకటి తీసుకున్నాము విత్ లాఫ్ట్ అండ్ వాల్ క్యాబినెట్స్ కూడా తీసుకుని ప్రొఫైల్ డోర్స్ ఇచ్చేసాము మొత్తం కూడా. బేస్ స్టోరేజ్ ఉంది అక్కడ, మొత్తం కూడా టాల్ క్యాబినెట్ కూడా ఉంది. అండ్ ప్రొఫైల్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి, రెగ్యులర్ గా లేకుండా. లోపల స్పాట్ లైట్స్ తీసుకున్నాము. సో షో ఐటమ్స్ పెట్టుకున్నా ఏదన్నా రెగ్యులర్ గా యూజ్ చేసే కావాలి, మనం నీట్ గా ఆర్గనైజ్ చేసుకునేట్లు పెట్టుకుంటే చాలా బాగా హైలైట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక చిన్న
నిష్ లాగా ఇచ్చేసారా? ఇక్కడ వచ్చేసి మనకి కౌంటర్ స్పేస్ ఇచ్చాము. ఆ కౌంటర్ స్పేస్ లో కూడా మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉండకూడదని చెప్పి టైల్ ఇచ్చేసాము. సో ఏం పడినా అక్కడ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి వ్యానిటీ. ఒక పెద్ద వ్యానిటీ ఏరియాని ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ స్పేస్ ఉందండి మనకి బాగా. సో దాని దగ్గర తీసుకున్నాము. ఓకే, వావ్. అండ్ మీరు ఇంకొకసారి టచ్ చేయండి దాన్ని, ఇంకొకసారి. సో 3 షేడ్స్ ఉంటాయి. సో మనకి ఎలా కావాలంటే అలా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. సో షింక్ అయితే చాలా బాగుంది. అది ఉంటది కదండి సీలో షెల్, సో అలా ఉందన్నమాట. ఇది కూడా సెలెక్టివ్ గా తీసుకున్నదే. ఒక సింక్ బౌలే కాదండి, ఆ ఫాసెట్, మిర్రర్, లైట్ ఇవన్నీ కూడా సెలెక్టివ్ గా తీసుకుని ఫిక్స్ చేసినవే. ఓకే. సో వీళ్ళు గ్రే షేడ్ అట్లా ఏమైనా ఎక్కువ అడిగారా? గ్రే అడగలేదు, వుడ్ ఫినిష్ వద్దన్నారు. సో మనం గ్రే థీమ్ వెళ్ళాము. ఓకే, ఇది గ్రే ఫినిషింగ్ ఉంది. సో ఇదేంటండి? ఇది టైల్ అండి, విట్రిఫైడ్ టైల్. ఇది కూడా అంతే, మనకి మెయింటెనెన్స్ ఉండకూడదని చెప్పి విట్రిఫైడ్ టైల్ తీసుకున్నాము. ఆ టైల్ తీసుకోవడానికి కూడా రీజన్ ఏంటంటే మనం వేరే స్టోన్స్ చాలా యూజ్ చేయొచ్చు, బట్ మనకి బడ్జెట్ అనేది పెరగకూడదు కాబట్టి టైల్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ ఎందుకు ఎక్స్ట్రా లైటింగ్ ఇచ్చారు? ఇది కూడా ఏంటంటే ఈ స్పేస్ ని కొంచెం బ్యూటిఫై చేయడానికి అండి. ఈ ఎక్స్ట్రా లైట్ యాడ్ చేస్తే ఈ ఏరియా అనేది కొంచెం ఎలివేట్ అవుతుంది. సో అది ఇంకా మనకి బ్యూటిఫై అవుతుంది అనమాట. దాని గురించి లైట్ ఇవ్వండి. యాక్చువల్ గా నాకు ఈ పార్లో చాలా నచ్చినాయి 3 థింగ్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిర్రర్, ఇది ఒక డిఫరెంట్ షేప్ లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది, అండ్ థర్డ్ వన్ వచ్చేసి అది. అందుకే మూడిటి మీద ఫోకస్ చేసి అడిగాను మిమ్మల్ని. ఈవెన్ ఆ మిర్రర్ కూడా మనకి రెగ్యులర్ గా అవైలబుల్ ఉండేది కాదు, మనం చేపించింది అది. ఓకే, కస్టమైజ్ చేయొచ్చు. కస్టమైజ్ చేయొచ్చు మిర్రర్స్. కొంచెం డిఫరెంట్ షేప్ కోసం అది తీసుకుని అట్లా చేసాము. అండ్ మీరు బేస్ స్టోరేజ్ కూడా దీంట్లో ఏంటంటే మీకు లుక్ పరంగా చాలా బాగుంటుంది. అండ్ స్టోరేజ్ కూడా ఇచ్చాము మనం. సో లెఫ్ట్ రైట్ మీకు డ్రావర్స్ వచ్చాయి, బాటమ్ లో 3 డ్రావర్స్ వచ్చాయి. సో స్టోరేజ్ చాలా ఉంటుంది. అండ్ మీకు లుక్ పరంగా కూడా ఓల్డ్ స్టైల్ లో కంప్లీట్ గా మొత్తం ప్యాక్ చేసాం అనుకోండి. అదే నేను అడుగుదాం అనుకున్నా, ఇక్కడ ఎందుకు మళ్ళీ ఫిల్ చేయకుండా ఉంచారు? అదే మొత్తం ఫిల్ చేసినా కూడా ఆ లుక్ బాగోదు, అపియరెన్స్ అనేది మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది, మనకి అవుట్ డేటెడ్ గా వచ్చేస్తుంది. అండ్ బాటమ్ ఓపెన్ స్పేస్ ఇచ్చాం. అగైన్ మనం క్లీనింగ్ గురించి అట్లా ఓపెన్ స్పేస్ ఇచ్చేస్తాం. మిడిల్ లో పైప్స్ ఉంటాయి యాక్చువల్ గా. పైన వచ్చిన ఆ డ్రైన్ కానీ ఇన్లెట్ అవుట్లెట్ పైప్స్ ఉంటాయి, అవి కనపడకుండా జస్ట్ ఒక బాక్స్ లా తీసుకున్నాం. ఇక్కడ మీరు ఇంకో క్వశ్చన్ అడగచ్చు, బాక్స్ చేశారు, రేపు ఫ్యూచర్ లో ప్రాబ్లం వస్తే ఏంటి, మళ్ళీ మిమ్మల్ని పిలవాలా? అదే అడుగుదాం అనుకున్నా, మీరే చెప్పేశారు. సో అది రిమూవబుల్ అండి, జస్ట్ బయటికి లాగేస్తే వచ్చేస్తుంది. దాని వెనక పైప్స్ ఉంటాయి, మేమే మాన్యువల్ గా తీసేసుకోవచ్చు. ప్లంబర్ ఏదైనా కంప్లైంట్ ఉంటే ప్లంబర్ వస్తారు కదా, వాళ్ళు తీసేసి రిపేర్ చేసేసి మళ్ళీ పెట్టేయచ్చు. సో మెయింటెనెన్స్ కూడా ప్రాబ్లం ఉండకూడదు ఫ్యూచర్ లో. మేము ఎప్పుడో కాల్ చేసినా వస్తాం, పంపిస్తాము, బట్ అయినా కూడా అంత రిస్క్ కూడా ఎందుకు, వెంటనే పని అయిపోవాలని చెప్పి అది కూడా ఆలోచించి మేము డిజైన్ చేస్తాం. ఓకే, నైస్ నైస్, చాలా బాగుంది. సో వ్యూవర్స్ ఇంకేమైనా క్వైరీస్ ఉన్నాయా మీకు? క్వైరీస్ ఉంటే మీరు వెంటనే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు డెఫినెట్గా డీటెయిల్స్ క్లియర్గా చెప్పేస్తాం. ఓకే, సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కిచెన్లోకి వెళ్ళిపోదాం. ఓకే, చలో. వావ్, కిచెన్ కలర్ కాంబినేషన్ అయితే అల్టిమేట్ ఉంది అసలు. ఈ కిచెన్ అయితే నాకు చాలా నచ్చిందండి, ఎస్పెషల్లీ కలర్ కాంబినేషన్. ఏం కలర్, ఏమంటారు దీన్ని? సో ఇది కలర్ అనేసరికి కలర్ యాక్చువల్లీ ఫినిష్ వచ్చేసి శాండ్ స్టోన్ అంటారండి. ఇది ఈ పర్టికులర్ యాక్రిలిక్ తీసుకున్నాం మనం. ఇది యాక్రిలిక్ ఫినిష్, ఇది శాండ్ స్టోన్ అంటారు. సో కొంచెం మన రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ గా మెయింటెనెన్స్ అనేది ఇంకా అన్ని ఏది ఇచ్చినా కూడా మెయింటెనెన్స్ లేకుండా చూస్తాము. సో ఇది శాండ్ స్టోన్ అంటారు, అది బాగుంటుంది. సింగిల్ కలర్ తీసుకున్నాము. సో అది కూడా క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి, వాళ్ళ టేస్ట్ని బట్టి 2 డిఫరెంట్ కలర్స్ బాగుంది, మనకు నచ్చదు అన్నప్పుడు మనం సింగిల్ కలర్ ఇస్తాము. అండ్ దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే 2 కలర్స్ ఉంటాయి మొత్తం. షటర్స్ అంతా ఒక కలర్ ఉంటే, ప్రొఫైల్ షటర్స్ కానీ, చిమ్నీ కానీ ఇట్లాంటి ఇవన్నీ కూడా మనకి బ్లాక్ కాంబినేషన్. సో బ్లాక్ అండ్ ఆ శాండ్ స్టోన్ కాంబినేషన్ లో ఉంటుంది. సో ఇదేంటండి మరి? ఇది ఇది టైల్ మొత్తం టైల్ ఇచ్చేసాము. ఇది కూడా కొంచెం డిఫరెంట్ గా మనకి ఫుల్ వాల్ టైల్ తీసుకున్నాము అండి. దానివల్ల మొత్తం తీసుకున్నాం. ఎక్కడైతే మీకు వాల్ కనిపిస్తుందో ఆ వాల్ కనిపించకుండా అదంతా టైల్ తో కవర్ చేసాము. ఇది కూడా అంతే, మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది, అండ్ లుక్ కూడా మీకు బాగా కనిపిస్తుంది. సో మెయింటెనెన్స్ కూడా ఈజీగా ఉంటుంది. సో కిచెన్ మాత్రమే గ్లాసీగా చేసేసారు అన్ని. ఎస్, అంటే జనరల్గా నాకు పర్సనల్గా గ్లాజీ అంత నచ్చదు, ఎక్కువ మ్యాట్ ఫినిష్ తీసుకుంటాను. కిచెన్ ఎక్కడ అవుతుంది కాబట్టి కిచెన్ గ్లాజీ తీసుకుంటాము. అండ్ అంటే
ఒక్కొక్కళ్ళ టేస్ట్ ఒక్కోలాగా ఉంటుంది. ఎవరి రిక్వైర్మెంట్ తగ్గట్టు చేంజ్ చేస్తుంటాము. కొంతమంది కంప్లీట్గా మాకు చాయిస్ వదిలేస్తారు, అప్పుడు మేము రెగ్యులర్గా ఏది బాగుంటుంది అనిపించినప్పుడు అది ఇచ్చేస్తుంటాము. సో దీంట్లో గ్లాసీ ఫినిష్ ఇచ్చాం. ఇక్కడ వాళ్ళు రిక్వైర్మెంట్ ఇచ్చారా అండి, మాకు ఓవెన్ మైక్రోవేవ్ అంతా ఒక దగ్గర రావాలి అని చెప్పేసి? అవునండి, యాక్చువల్గా మైక్రోవేవ్ మన ఆప్షనల్ ఇక్కడ ఓటీజీ ఓవెన్కి ప్రొవిజన్ ఇచ్చాము. ఇన్కేస్ ఫ్యూచర్లో వాళ్ళు ఓటీజీ ఓవెన్ పెట్టుకోవాలన్నా కూడా ఈ డోర్ రిమూవ్ చేసేసి లోపల పెట్టేసుకోవచ్చు. అండ్ బాటంలో వచ్చేసి వికర్ బాస్కెట్స్ అండి, మనం ఆనియన్స్ కానీ పొటాటోస్ కానీ అట్లాంటివి కొంచెం ఎయిర్ సర్క్యులేషన్ ఉండాల్సినవి దానిలో పెట్టేసుకోవచ్చు. ఇవన్నీ పుష్ టు ఓపెన్ డోర్స్. ఓకే, సో హ్యాండిల్ ఉండదు. యాక్చువల్లీ ఇది వైన్ ర్యాక్ అండి, ఇది బాటిల్స్ స్టాకింగ్ చేసి పెట్టుకోవచ్చు వైన్ ర్యాక్ ఇది. ఓకే, ఓ టాప్ టు బాటమ్ పెట్టుకోవచ్చు. ఓకే, నేను ఏంటా అని జస్ట్ ఇది ఒట్టిగా పెట్టారేమో అనుకున్నా. ఓకే, సో ఇట్ సైడ్ వచ్చేసి ఓపెన్. యాక్చువల్లీ ఇక్కడ రోలర్ షట్టర్ రావాల్సింది, రోలర్ షట్టర్ వద్దన్నారు. సో మళ్ళీ షట్టర్ ఇస్తే ఈ కౌంటర్ స్పేస్ క్లోజ్ అవుతుంది, అందు గురించి మనం దాన్ని ఓపెన్ గా వదిలేసాం. సో ఇదేంటి మళ్ళీ ఇది క్వాడ్స్ అండి. ఓకే, ఇది క్వాడ్స్ మనం జనరల్ గా ఇచ్చే అన్ని సైడ్స్ లో క్వాడ్స్ ఇస్తుంటాం. ఎక్కువ వైట్ కలర్ ఆ కలర్ టోన్ లో ఉంటుంది కదా క్వాడ్స్? లేదు, క్వాడ్స్ లో చాలా వెరైటీస్ ఉంటాయి. మీకు క్వాడ్స్ లో వచ్చిన వెరైటీస్ మళ్ళీ గ్రానైట్ లో ఉండవు, లిమిటెడ్ గా ఉంటాయి, మార్బుల్ లో ఉండవు. క్వాడ్స్ లో చాలా వెరైటీస్ ఉంటాయి. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ థిక్నెస్ బోర్డర్ కూడా థిక్నెస్ తీసుకుంటాము. అండ్ ఈ లేటెస్ట్ గా మనం ఇక్కడ స్టెప్ ఇవ్వము. ఓకే, ఆ స్టెప్ ఇస్తే లుక్ మళ్ళీ అవుట్డేటెడ్ అవుతుంది, అందు గురించి స్టెప్ ఇవ్వము. బట్ మీరు క్లీన్ చేసుకున్నప్పుడు ఎప్పుడు వాటర్ పోసి క్లీన్ చేసేది ఉండదు. సో జస్ట్ క్లాత్ తో తుడి చేసుకుంటే సరిపోతుంది. క్లీన్ చేసుకున్నా కూడా ఎప్పుడన్నా రేర్ గా యూజ్ చేసినా ఆ వాటర్ అనేది మీ కింద రాకుండా చూసుకోండి. దీంట్లో అదొక్కటి కొంచెం ప్రాబ్లమ్. బట్ అట్లా అని స్టెప్ పెట్టామంటే దానివల్లే డిసడ్వాంటేజ్ ఎక్కువ ఉంటాయి. మీరు ఏదైనా పెట్టి వర్క్ చేస్తున్నప్పుడు హ్యాండ్ మూవ్మెంట్ కి ఈ స్టెప్ అనేది అడ్డంగా తగులుకుంటా ఉంటుంది. ఏదైనా చాప్ చేయాలన్నా కష్టంగా ఉంటుంది. ఇది ఈజీగా ఉంటుంది. జస్ట్ వాటర్ క్లీన్ చేసుకునేటప్పుడు మీకు ఒకటి చూసుకుంటే చపాతీ రుద్దడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి కింద ఇవన్నీ కూడా మనకి స్టోరేజ్ అండి. టాండమ్ డ్రావర్స్ తీసుకున్నాము. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే టాండమ్ డ్రావర్స్ కూడా విత్ గ్లాస్ వస్తుంది. గ్లాస్ అది చాలా మనకి లుక్ చాలా స్పెషల్ గా ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. మనం కొంచెం కాస్ట్ యాడ్ చేసినప్పుడు దానికి మించి లుక్ వస్తుంది అనమాట. కొంచెం ప్రీమియం సైడ్ ఉంది లుక్. అండ్ ఈవెన్ ఇది కూడా చూస్తే గ్లాస్ మనకి ర్యాక్స్ వస్తాయి, సైడ్స్ డిస్ప్లే చాలా నీట్ గా వస్తుంది. ఇది వచ్చేసి మీకు 2 టాండమ్ డ్రావర్స్ లాగా కనిపిస్తున్నాయి. మనకు ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్నల్ గా కట్లరీ టాండమ్ ఇంకోటి ఉంటుంది. ఒకటే ఉంటుంది. అలా ఇవ్వడానికి ఏంటనేది రీజన్ మీకు చెప్తాను. సో దీంట్లో అంతా మనం కట్లరీ స్పూన్స్ అన్ని పెట్టుకుంటాము, బయటికి కనిపించదు ఇది. సో మీరు ఇట్లా చూస్తే ఇక్కడ రెండు ఆ లుక్ అనేది యూనిఫామ్ గా బాగుంటుంది. అదే దాన్ని స్ప్లిట్ చేస్తే మళ్ళా కొంచెం బాగోదు కాబట్టి అలా ఇస్తాము. మళ్ళీ 3 అవుతాయి. ఇది కూడా అంతే. సో ఇది కూడా టాండమ్ సేమ్. దీని లోపల మనం ప్లేట్ స్టాండ్ ఒకటి ఇస్తామండి. ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అక్కడ మనం సింక్ దగ్గర క్లీన్ చేసుకుంటారు వెజల్స్ కానీ ప్లేట్స్ కానీ, అక్కడ పెట్టేసి అవి డ్రై అయిపోయిన తర్వాత ఈ స్టాండ్ తెచ్చేసి ఇట్లా లోపల పెట్టేసుకోవచ్చు అండి. ఈజీగా ఉంటుంది. సో ప్లేట్స్ అన్ని లోపల ఉంటాయి, ఈజీగా తీసి పెట్టుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇట్ సైడ్ ఇది కార్నర్ యూనిట్. ఓకే, ఇది బయటకు వస్తుంది కదండి. కార్నర్ యూనిట్ మీరు సాఫ్ట్ ఓపెనింగ్ అండ్ సాఫ్ట్ క్లోజింగ్ ఉంటుంది. ఓకే, 2 స్టెప్స్ ఇచ్చారు. అవును, 2 ట్రేస్ ఉంటాయి. సో మీరు దీంట్లో మీ కన్వీనియన్స్ ప్రకారం ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ కార్నర్వి తీసి పెట్టడం కష్టంగా ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రొవిజన్ ఒకటి ఇస్తాము. అండ్ ఇక్కడ వచ్చేసి బాటిల్ పుల్ అవుట్ అండి. ఇది కూడా గ్లాస్ తో వస్తుంది. లుక్ చాలా ప్రీమియం లుక్ ఉంటుంది, చాలా బాగుంటుంది ఇది. అండ్ ఇక్కడ డిష్ వాషర్ ప్రొవిజన్ ఇచ్చామండి. ప్రస్తుతానికి వీళ్ళు డిష్ వాషర్ ఫిక్స్ చేయలేదు, వాళ్ళు ఫ్యూచర్ లో తీసుకున్నప్పుడు మనం డిష్ వాషర్ పెట్టేసి, అండ్ డిష్ వాషర్ కూడా మనకి బయటికి కనిపించదు. సో ఈ డోర్ ఇలానే ఉంటుంది,
డిష్ వాషర్ తో పాటు ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ చేసినప్పుడు ఆ సెట్ కి సరిపోయేటట్టు డిష్ వాషర్. అవును, మనం డైమెన్షన్స్ ఉంటే ముందుగానే ప్లాన్ చేస్తాము. ఆ డైమెన్షన్స్ ఇచ్చి వాళ్ళు ఎప్పుడైతే పర్చేజ్ చేస్తున్నారో మేము తీసుకుంటున్నామని అడుగుతారు జనరల్ గా. మేము కూడా చెప్తాం మీరు తీసుకునే ముందు మాకు చెప్పండి అని చెప్పి. సో ఆ డైమెన్షన్స్ మేము వాళ్ళు తీసుకునేది మనకు సూట్ అవుతుందో లేదో చెక్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ సింక్ ఇది ఇక్కడ కూడా అంతా యూటీసీ మోడల్ ఇచ్చాము మనం. వాటర్ ప్యూరిఫైయర్ అనేది మనకి క్యాబినెట్ కిందకి వెళ్ళిపోతుంది. డైరెక్ట్ గా వాటర్ ఇక్కడ ఫిల్ చేసుకోవచ్చు. యూటీసీ మోడల్ పైన ఇప్పుడు బిల్డర్ ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చారు, అవి బాగోదు కాబట్టి మనం దాన్ని యూటీసీ మోడల్ కి కన్వర్ట్ చేసేస్తాము. కింద నుంచి పైప్ లైన్ పైకి వచ్చేస్తుంది. సో మీకు లుక్ పరంగా చూస్తే చాలా బాగుంటుంది అనమాట. అవన్నీ బయట ఇచ్చే కన్నా కూడా కన్సీల్డ్ గా ఉంటుంది అండ్ మీకు చాలా కన్వీనియంట్ గా కూడా ఉంటుంది వాటర్. యాక్చువల్గా ఏంటంటే హరీ బరీ లేకుండా అంత లోపల ప్యాక్ అయిపోయింది అనమాట. నీట్ లుక్, క్లీన్. అండ్ ఫాసెట్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే సో ఈ ఫ్లో చేంజ్ అవుతుంది. 2 ఫ్లోర్స్ ఉంటాయి, 2 టైప్స్ ఆఫ్ ఫ్లోర్స్. అండ్ ఇట్లా మీరు క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది. చాలా బాగుంది. అండ్ దీంట్లో హాట్ అండ్ కోల్డ్ కూడా ఉంటుంది. మనం ఆ గీజర్ ప్రొవిజన్ ఇచ్చేసుకుని హాట్ అండ్ కోల్డ్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. నైస్. ఓకే అండి, అంతా ప్యాక్ చేశారు, మరి దీని ఎందుకండి బయట వదిలేసారు ఇలా? గ్యాస్ పైప్ లైన్ అనేది సేఫ్టీ మెజర్స్ అండి. యాక్చువల్గా ఆ వాల్వ్ ఉంది చూసారా, ఆ వాల్వ్ ఎప్పుడు బయటకి మనకి ఆపరేట్ అయ్యేట్లు ఉండాలి. ఇది ఆ వాల్వ్, ఆ పైప్ లైన్ కూడా యాక్చువల్గా కంప్లీట్ కన్సిల్ చేయకూడదు. ఎందుకు రీజన్ ఏంటంటే ఎక్కడైనా సరే ఆ పైప్ లైన్ లో హోల్ పడితే గ్యాస్ లీకేజ్ అవుతుందండి. మనం ఇప్పుడు లోపల తీసుకుని కంప్లీట్ గా ప్యాక్ చేసి ఉంటే ఆ గ్యాస్ లీక్ అయిన స్మెల్ మనకి వెంటనే తెలియదు. అది లోపల అక్యుములేట్ అయ్యి చాలా స్టోరేజ్ బయటకు వచ్చేదాకా మనకు తెలియదు. సో మనం అది అబ్జర్వ్ చేయకపోతే సడన్ గా ఏదైనా స్పార్క్ వచ్చినా ఒకసారిగా మనకి బ్లాస్ట్ లాగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే మనకి ఇక్కడ లీకేజ్ అయింది అనుకోండి, వెంటనే తెలుస్తుంది, మనం వెంటనే అలర్ట్ అవుతాం. సో ఇది సేఫ్టీ మెజర్ అనమాట. సో కన్సీల్డ్ గా ఎప్పుడు ఉండకూడదు. మేము మాక్సిమం కవర్ చేస్తాం, బట్ ఇది మాత్రం చేయకూడదు. వాల్వ్ అనేది ఈవెన్ బిల్డర్స్ కూడా దాన్ని అట్లనే సజెస్ట్ చేస్తారు, మనం ఓపెన్ గానే ఉంచాలి. సేఫ్టీ మెజర్. ఇక్కడ వచ్చేసి ఇంకొక ఇక్కడ ప్రొఫైల్ షట్టర్ ఇచ్చామండి. అగైన్ ఫ్లూటెడ్ డిజైన్ తీసుకున్నాము. సో ఫ్లూటెడ్ డిజైన్ తీసుకోవడానికి ఏంటంటే మనకి అపియరెన్స్ వైజ్ ఒకటి, అండ్ ఇంకొకటి లోపల నీట్ గా ఆర్గనైజ్ చేసి పెట్టకపోయినా కూడా మనకి బ్లర్ వ్యూ ఉంటుంది కానీ క్లియర్ వ్యూ ఉండదు. క్లియర్ వ్యూ ఉండదు. క్లియర్ వ్యూ ఇచ్చామంటే ఇంట్లో ఉండే లేడీస్ కి అది వర్క్ పెరుగుతుంది, కనపడదు. అదొకటి అడ్వాంటేజ్ అనమాట. సో ఇదంతా పైన ఒకటే లాగా ఇచ్చేసారు. అవునండి, ఇదంతా కూడా లాఫ్ట్ షట్టర్స్ కూడా మీకు లిఫ్ట్ అప్ టైప్ అండి, హ్యాండిల్ లెస్. ఎడ్జ్ లో మీకు గోలా ప్రొఫైల్ ఉంటుంది. అండ్ ఈవెన్ బేస్ క్యాబినెట్ చూసినా కూడా మీకు హ్యాండిల్ లెస్ కిచెన్. ఇదంతా కూడా మేజర్ గా ఈ బేస్ క్యాబినెట్స్ కూడా హ్యాండిల్ లెస్. ఆ గోలా ప్రొఫైల్ నుంచి ఓపెన్ చేసుకుంటే మనకు కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటుంది. రెగ్యులర్ హ్యాండిల్స్ నాబ్స్ ఎక్కువ ఇచ్చేసాం అనుకోండి, చూడడానికి బాగోదు, రెగ్యులర్ గా ఉంటుంది. నెక్స్ట్ ఇటు చూద్దామా? సో ఇటు సైడ్ వచ్చేసి ఇది కూడా కొంచెం క్రాకరీ లాగే. ఇది కూడా కిచెన్ లో ఒక క్రాకరీ అండి ఇది. అండ్ ఇది కూడా మనకి స్టోరేజ్ యాక్చువల్గా ఇది ఏంటంటే డీప్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ప్రొవిజన్ బిల్డర్ ఇచ్చిన ప్రొవిజనే తక్కువ. లేదంటే ఇది మనం డీప్ ఎక్కువ తీసుకుని ఇంకా స్టోరేజ్ ఎక్కువ తీసుకోవచ్చు. సో ఇది డీప్ తక్కువ ఉంది కాబట్టి దాని తగ్గట్టు ప్లాన్ చేసాము. ఇది కూడా అగైన్ మీకు హ్యాండిల్ లెస్ షట్టర్స్ అండి. కింద ఈ గోలా ఎడ్జ్ ప్రొఫైల్ ఉంటుంది, దీంట్లో నుంచి ఓపెన్ చేసుకుంటాము. అండ్ సాఫ్ట్ క్లోజ్ ఉంటుంది, మనం పూర్తిగా చివరి దాకా నెట్టకుండా ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది. అండ్ అగైన్ కౌంటర్ ఇచ్చాము, అండ్ కింద స్టోరేజ్. అండ్ దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రొఫైల్ క్యాబినెట్ ఒకటి యాడ్ చేసాము. ఇది కంటిన్యూస్ గా ఒకేలాగా ఇవ్వకుండా కాంబినేషన్ లో తీసుకున్నాము. సో నైస్. అంటే ఇది ఓపెన్ చేస్తే లైట్స్ సెన్సార్ ఇస్తాము. సో ఎప్పుడైతే మీరు డోర్ ఓపెన్ చేస్తారో ఆటోమేటిక్ లైట్స్ ఆన్ అవుతాయి. సో ఇది కూడా మనకి డ్యూయల్ సెన్సార్ అండి, సింగిల్ సెన్సార్ కూడా కాదు. అంటే లైట్ ఆఫ్ అవ్వాలంటే 2 డోర్స్ క్లోజ్ అయితేనే లైట్ ఆఫ్ అవుతుంది. మీరు క్లోజ్ చేయండి. లైట్ ఆఫ్ అవ్వాలంటే 2 డోర్స్ క్లోజ్ అవ్వాలి, బట్ లైట్ ఆన్ అవ్వాలంటే మీరు ఎనీ డోర్ ఓపెన్ చేస్తే లైట్. ఇది ఇప్పుడు ఇటు ఒకటి ఓపెన్ చేయండి, సో 2 లైట్స్ ఆన్ అవుతాయి. అంటే కన్వీనియన్స్ అనమాట, ఇది కూడా అంతే. సో మనం ఆటోమేటిక్ ఓపెన్ చేసినప్పుడే లైట్స్ ఆన్ అవుతాయి. సో ఇది కూడా కొంచెం మనకి అపియరెన్స్ గురించి కానీ కన్వీనియన్స్ కూడా. కొంచెం డార్క్ ఉన్నప్పుడు మనం ఏదో హడావుడిలో వచ్చేస్తాం, సడన్గా రూమ్లో అంతే వచ్చేసి ఓపెన్ చేస్తాం, లైట్స్ ఏమి ఆన్ చేయకుండా.
సో ఇది కూడా ఒక కన్వీనియంట్ గా ఉంటుంది అనమాట. ఆటోమేటిక్ లైట్ ఆన్. నాకేం గుర్తొచ్చిందంటే చెప్తే మనం తింటారేమో, యాక్చువల్గా 3 AM 4 AMకి ఆకలిస్తూ ఉంటారు కదా, అప్పుడు ఓపెన్ చేసి దొంగలు దొరికిపోతారు అనమాట. ఫుడ్ గురించి లైటే కదండి, దీనికి ఏం అలారం సౌండ్ రాదు కదా. లైటే కదండి అలా అనమాట. కిచెన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి, నాకైతే చాలా నచ్చింది. నేను చూసిన వాటిలలో వన్ ఆఫ్ ది ఫేవరెట్ అయిపోయింది నాకైతే. అండ్ దీనికి వచ్చేసి యూటిలిటీ అట్ సైడ్, యూటిలిటీ ఇటువైపు ఉందండి మొత్తం. అండ్ మనకి డిష్ వాషర్ కానీ వాషింగ్ మిషన్ కానీ బయట వచ్చేస్తాయి మొత్తం. ఓకే, నెక్స్ట్ బాల్కనీ చూద్దాం. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ బాల్కనీ నుంచి లుక్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. చూస్తే అవసరం అనుకుంటారు, అంత బాగుందన్నమాట. బ్యూటిఫుల్ లుక్. సో ఇక్కడ ఏమేమి డిజైన్ చేశారండి? ఇక్కడ ఓన్లీ లైటింగ్ ఇచ్చామండి, సింపుల్ గా, ఎక్కువ డిజైనింగ్ ఏం చేయలేదు. హ్యాంగింగ్ లైట్స్ ఇచ్చాము అంతే. ఇది ఏంటంటే ఈ వ్యూనే దీన్ని మించింది లేదు. సో ఇది ఈ పర్టికులర్ ఫ్లాట్ కి చాలా స్పెషల్ అనమాట. ఈ వ్యూ మనకి మాస్టర్ బెడ్రూమ్ లో కూడా వ్యూ ఉంటుంది, అండ్ ఇది కూడా. సో ఈవినింగ్ టైం కూర్చుంటే చాలా బాగుంటుంది, ఇది రిలాక్స్ అవ్వచ్చు అనమాట. వ్యూ చాలా బాగుంటుంది. ఈ ఫ్లాట్ కి ఏంటంటే 2 రోడ్స్ వచ్చాయి మనకి. అవుటర్ రింగ్ రోడ్ ఒకవైపు, దాని కనెక్టింగ్ సర్వీస్ రోడ్స్ అన్ని వచ్చాయి. సో ఈ వ్యూ చాలా బాగుంటుంది, అండ్ మాస్టర్ బెడ్రూమ్ నుంచి కూడా చాలా బాగుంటుంది. సో అక్కడ కూడా చూసేద్దాం పదండి. మాస్టర్ బెడ్రూమ్. ఫస్ట్ బెడ్ బ్యాక్ నుంచి స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఇది వచ్చేసి హెడ్ బోర్డ్ తీసుకున్నామండి. హెడ్ బోర్డ్ కూడా ఎక్కువ హైట్ లేకుండా, ఎందుకంటే మరీ ఎక్కువ హైట్ తీసుకున్న వాల్ క్లోజ్ అయిపోతుంది. సో సింపుల్ గా తీసుకున్నాము. అండ్ 2 వైపులా మీకు సైడ్ టేబుల్స్ వచ్చాయి. సైడ్ టేబుల్స్ విత్ లైటింగ్ ఉంది, బెడ్ లైట్స్. సో ఈ లైట్స్ కూడా సెలెక్టివ్ గా తీసుకున్నాము. మహారాజా లైట్స్ కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటుంది. అంటే ఓల్డెన్ లాంతర్స్ ఉంటాయి చూసారా, ఆ టైప్ లో ఉంటుంది. అండ్ మీకు షేడ్ కూడా ఉంటుంది, దానిలో బ్లాక్ షేడ్ ఉంటుంది. సో అది ఎలా ఉంటుంది అంటే ఏదో బర్న్ అయ్యి మనకి బ్లాక్ అయినట్టు ఉంటుంది, బట్ అది కాదు, దాని డిజైనే అంత. సో ఈ లైట్స్ కూడా డిఫరెంట్ లుక్ ఉంటుంది అనమాట. ఆ బ్లాక్ గ్రే అండ్ వైట్ షేడ్ లాగా ఉండి కాంబినేషన్ లో లుక్ చాలా బాగుంటుంది. చాలా బాగుంది. సైడ్ టేబుల్స్ కూడా 2 సైడ్ టేబుల్స్ తీసుకున్నాం, కన్వీనియంట్ గా ఉంటుంది. ఓకే, అండ్ దీంట్లో ఆర్టిఫాక్ట్స్ పెట్టారు ఇక్కడ. సో ఇక్కడ సీలింగ్ లో 2 లైట్స్ యూజ్ చేశారండి. 2 టైప్స్ ఇచ్చాము మనం. ఒకటి ఎల్ఈడి స్ట్రిప్ ఇచ్చాము, అండ్ సిఓబి డౌన్ లైట్స్ ఇచ్చాము. డిఫరెన్స్ ఎందుకు అనేది మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో ఇది కంప్లీట్ మనకి వైట్ లైటింగ్ ఉంటుంది, అండ్ ఇప్పుడు కంప్లీట్ లుక్ మారిపోయింది రూమ్ ది. సో ఆ చేంజ్ అన్నమాట, ఆ వేరియేషన్ అనేది ఇంపార్టెంట్. 2 టోన్స్ వచ్చాయి. ఒకటేమో మనకి బ్రైట్ వైట్ ఉంటుంది, ఒకటేమో ఆఫ్ వైట్ లాగా ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ కోసము 2 టైప్స్ ఆఫ్ లైటింగ్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ ఫీల్ రూమ్ లో ఆ వేరియేషన్ కోసం జస్ట్ ఫీల్ అవుతారు క్లయింట్. అది బాగుంది. నెక్స్ట్ వచ్చేసి బెడ్. దీనికి స్టోరేజ్ ఉందా అండి? బెడ్ ఇది స్టోరేజ్ బెడ్ అండి. బాటమ్ అంతా కూడా స్టోరేజ్ ఉంది బెడ్ కి. అండ్ బెడ్ చూసినా కూడా మీరు ఎడ్జెస్, ఆ డిజైన్ అనేది రెగ్యులర్ గా లేకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సైడ్ కొంత గ్రే పార్ట్ వచ్చింది, ఆ గ్రే ఫినిష్. అండ్ మనం తీసుకున్న వెనీర్ ఫినిష్ వచ్చింది. సో కాంబినేషన్ అన్నమాట, బాగుంది. ఓకే, నెక్స్ట్ సైడ్ చూద్దాం. సో ఇక్కడ బ్లైండ్ వచ్చింది. బ్లైండ్ మీరు ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి. ఓకే, వావ్. జస్ట్ ఒకసారి లుక్ చూడండి మీరు. సో ఆ వ్యూ అనేది చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ ఈ ఫ్లాట్ ఉన్న వాళ్ళకి, దీని పక్కన వాళ్ళకి ఈ వ్యూ అన్నమాట చాలా చాలా బాగుంటుంది వ్యూ. అండ్ చల్లటి బ్రీజ్ వస్తుంది, అసలు చాలా చాలా బాగుంది. వ్యూ అయితే అద్దరిపోయిందండి. నెక్స్ట్ సైడ్ చూద్దాం. ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ యూనిట్ ఇచ్చామండి. మిర్రర్ కూడా కొంచెం కర్వ్ షేప్, ఇప్పుడు కొంచెం ట్రెండీగా ఉంటున్నాయి ఇవి. మనం రెక్టాంగిల్ రెగ్యులర్ షేప్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా. అండ్ సేమ్ మిర్రర్ మీకు బాటమ్ కి కూడా కంటిన్యూ అవుతుంది. డ్రావర్ ఇచ్చాం కదా, డ్రావర్ బ్యాక్ సైడ్ నుంచి బాటమ్ కి కూడా కంటిన్యూ అవుతుంది. కొంచెం డిఫరెన్స్ కోసం అట్లా తీసుకున్నాము. ఇక్కడ నుంచి ఇలా డిజైన్ చేశారన్నమాట. అది మిర్రర్ ఫిక్స్ చేసిన తర్వాత ఆ ప్రొవిజన్ చూసుకుని మనం ఫిక్స్ చేస్తాం అన్ని. సో ప్రాబ్లం లేకుండా చేసేయచ్చు, ఇబ్బంది కాదు. ఇది వచ్చేసి వర్క్ స్టేషన్ అండి. ఇది కూడా హ్యాండిల్ లెస్, మీకు మధ్యలో వీగ్రో ఇస్తాం అన్నమా. 45 degrees లో కట్ చేసి
స్టోరేజ్కి కింద ప్రొవిజన్, వర్క్ స్టేషన్కి ఇది. ఓకే, సో నెక్స్ట్ వార్డ్రోబ్స్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి వార్డ్రోబ్స్ అన్నమాట. సో ఇవి మేజర్గా మనం క్రాకరీలో చూస్తాం, బట్ ఫస్ట్ టైం బెడ్రూమ్ లో చూస్తున్నాయి ఇట్లా. అంటే క్రాకరీ అని కాదండి, బెడ్రూమ్ లో కూడా ఇస్తుంటాము. టాల్ షటర్ అంటే సీలింగ్ నుంచి మీరు ఫ్లోర్ వరకు సింగిల్ డోర్ ఉంటుంది. ఓకే, సో రెగ్యులర్ లాఫ్ట్ సపరేట్ ఇట్లా సపరేట్ కాకుండా సింగిల్ షటర్. అండ్ ఒక ప్రొఫైల్ షటరే కాదండి, ఇది వుడెన్ షటర్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కూడా సింగిల్ షటర్ తీసుకున్నాము. ఓకే, సీలింగ్ నుంచి ఫ్లోర్ వరకు సింగిల్ షటర్. దీనికి కొన్ని మనం సేఫ్టీ మెజర్స్ తీసుకుంటాము, ఎందుకంటే జనరల్ గా లెంత్ పెరిగే కొద్దీ వుడ్ బెండ్ అవుతుంది. సో అది దాని నేచర్, బెండ్ అవ్వడం అనేది వుడ్ నేచర్ అది. బట్ అలా అవ్వకుండా మనం కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటాము, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఓపెన్ చేయండి. ఓ, ఇది కూడా లైట్ ఇచ్చేసారనమాట. ఓపెన్ చేస్తే లైట్ ఇచ్చాము. ఇది కూడా సెన్సార్, డ్యూయల్ సెన్సార్ ఉంటుంది. సో డోర్స్ ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మీకు లైట్ ఆన్ అవుతుంది. హ్యాంగర్ ప్రొవిజన్ ఇచ్చామండి. ఈ హ్యాంగర్ చూస్తే బ్లాక్ మ్యాట్ ఫినిష్. ఇది కూడా రెగ్యులర్ గా ఉండదు. మీరు జనరల్ చూస్తే కొంచెం స్టెయిన్లెస్ స్టీల్ ఓవెల్ షేప్ లేదంటే రౌండ్ షేప్ ఇస్తుంటారు. ఇది డిఫరెంట్, మీకు షేప్ డిఫరెంట్, దాని ఫినిష్ డిఫరెంట్. అంతా కూడా రెక్టాంగిల్ షేప్ లో బ్లాక్ ఫినిష్ వస్తుంది. అంటే మనం ఒక ముందుగా మనం అనుకున్నట్టుగా ఒక బడ్జెట్ బట్టి మనం మొత్తం మారుస్తాం. సో బడ్జెట్ ఎంతైతే మనం క్లయింట్కి ఇస్తామో ఆ బడ్జెట్ తగ్గ మెటీరియల్ ఖచ్చితంగా ఉంటుంది, వేరీ అవుతుంది. సో ప్రతిదీ కౌంట్ అవుతుంది అనమాట మనకి. సో ఇప్పుడు అందరూ హ్యాంగర్ కూడా యూజ్ చేయకపోవచ్చు. ఇప్పుడు హ్యాంగర్ ప్రొవిజన్ ఇచ్చాము, బట్ మేము హ్యాంగింగ్ యూజ్ చేసుకోము, అన్ని ఫోల్డ్ చేసి పెడతాం, క్లాత్స్ మాకు వేస్ట్ అవుతుంది కదా అనుకున్నప్పుడు మనం ఇది అడ్జస్టబుల్ రిమూవబుల్ ఇచ్చేస్తాము. ఓకే, సో మీరు తీసేయచ్చు. మీరు అదే హ్యాంగర్ ఇచ్చారు, ఇక్కడ షెల్ఫ్ ఇచ్చారు ఏంటని అనుకోవచ్చు. నేను అదే అడుగుదాం అనుకున్నాను. బట్ అంటే అది ఒకవేళ ఉంటే ఉన్నది, లేకపోతే లేదు అన్నట్టుగా. ఇప్పుడు ఫోల్డ్ చేసి పెట్టుకుంటామంటే కనుక ఫోల్డ్ చేసి పెట్టుకుంటారు. లేదు హ్యాంగింగ్ కావాలనుకుంటే ఈ షెల్ఫ్ తీసేసి పక్కన పెట్టేసుకుని హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ డ్రావర్స్. సో ఇక్కడ వచ్చేసి మనకి డ్రావర్స్ విత్ లాకర్ ప్రొవిజన్ లాక్ ప్రొవిజన్ ఇస్తాము. సో లాక్ చేసుకోవచ్చు. బాగుంది. అండ్ ఈ లాఫ్ట్ కూడా మనకి సపరేట్ డోర్ లేదు కాబట్టి ఇది ఓపెన్ చేసిన తర్వాత పెద్దగా కనిపిస్తూ ఉంటుంది మనకి. యాక్చువల్గా నాకు ఇంకో డౌట్ వచ్చింది, ఇక్కడ ఒకటే లేయర్ లాగా ఇచ్చారు, ఇక్కడ ఎందుకని 2 లేయర్స్ ఇచ్చారు? అది మనకి ప్రొఫైల్ డోర్ లో మనం 8 feet అబోవ్ తీసుకోవచ్చు, కానీ క్యాబినెట్ లో వుడ్ అనేది 8 feet అబోవ్ రాదు. మనకి మాక్సిమం 8 feet వస్తుంది. ఇది మనకి 8.5 to 9 feet ఉంటాయి హైట్స్. సో కంపల్సరీ స్ప్లిట్ చేస్తాము. అండ్ ఇంకొకటి రీజన్ ఏంటంటే మనకి ఎంత ఈవెన్ 8 feet ఉన్నా కూడా మీకు ఫర్ ఎగ్జాంపుల్ కిచెన్లో కూడా ఫుల్ 8 feet మనకి లెంత్ వచ్చినా కూడా 8 feet క్యాబినెట్స్ తీసుకోము. ఎందుకంటే కార్పెంటర్స్ అవి ఇన్స్టాల్ చేయాలన్నా కూడా వెయిట్ ఎక్కువ అయిపోతుంది. హెవీగా ఉంటే వాళ్ళు లిఫ్ట్ చేయాలన్నా మూవ్ చేయాలన్నా కష్టం అవుతుంది. సో అక్కడి నుంచి మీరు డబల్ లేయర్ అన్నారు కదా, అక్కడి నుంచి పైన క్యాబినెట్ వేరు, అక్కడ నుంచి కింద క్యాబినెట్ వేరు, రెండు డిఫరెంట్ బాక్సెస్ అన్నమాట. బట్ షటర్ మాత్రం ఒకటే. సో అది డిఫరెంట్ గా ఉంటుంది. సో ఈ ప్రొఫైల్ డోర్ కూడా మీరు చూస్తే సింగిల్ డోర్ అని చెప్పాను కదా, ఈ ప్రొఫైల్ హ్యాండిల్ అబ్జర్వ్ చేయండి మీరు. సెపరేట్ గా హ్యాండిల్ లాగా ఉండదు, ఇది ప్రొఫైల్ తోనే హ్యాండిల్ ఇంక్లూడెడ్, సింగిల్ పీస్. ఇది మనం సపరేట్ గా హ్యాండిల్ ఫిక్స్ చేసేది ఉండదు. ఇది చాలా స్లీక్ గా ఉంటుంది. అండ్ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే దీంట్లో మీకు ప్రొఫైల్ పార్ట్ చాలా తక్కువ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఎండ్ టు ఎండ్ మిర్రర్ ఉంటుంది. జస్ట్ ఒక 3 mm 2 mm మాత్రమే ప్రొఫైల్ ఉంటుంది. ఇక్కడ ఉంది. yes. సో అది లైట్ గా కనిపిస్తుంది అంతే. అవును. సో అదే మనం ప్రొఫైల్ హెవీగా తీసుకున్నాం అనుకోండి, దాని లుక్ మారిపోతుంది, ఇంత బ్యూటిఫుల్ గా కనిపించదు అది. సో మనకి స్లీక్ ప్రొఫైల్స్ తీసుకుంటాము, అప్పుడు దాని బ్యూటీ తెలుస్తుంది. అండ్ కమింగ్ టు ద వుడెన్ షటర్, ఇది వుడెన్ షటర్ అండి. నేను మీకు ఇందాక చెప్పాను వుడ్ జనరల్ గా బెండ్ అవుతుంది అని చెప్పి, దీనికి కూడా మనం బెండ్ అవ్వకుండా ఉండడానికి ప్రొఫైల్ తీసుకున్నాము, టాప్ టు బాటమ్ ప్రొఫైల్ తీసుకున్నాము. ఇది మనం యూజ్ చేసింది HDHMR కానీ అట్లా యూజ్ చేస్తాం, అవి బెండ్ అయ్యే ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉంటాయి. అండ్ అడిషనల్ సేఫ్టీ మనం ప్రొఫైల్ ఇస్తాము. సో ప్రొఫైల్ ఇచ్చినప్పుడు అవి బెండ్ అవ్వకుండా ఉంటాయి. సో బెండ్ అవ్వకుండా ఉంటుంది. ఇది కూడా సేమ్, లోపల మనకి హ్యాంగర్ ప్రొవిజన్ ఇచ్చాము. సో ఒకటి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉంటారు, వాళ్ళకి ఒకటి చెరు ఒకటి అన్నట్టుగా మనం ప్లాన్ చేస్తాము. సేమ్. సో మాస్టర్ బెడ్రూమ్ కంప్లీట్ అయింది. కిడ్స్ బెడ్రూమ్ చూద్దాం.
ఓకే, నెక్స్ట్ వచ్చేసి కిడ్ బెడ్రూమ్ లో ఉన్నాము. Yeah. ఒక యూనిక్ థీమ్ తో ఉన్నారనమాట. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. సో ఫస్ట్ బెడ్ బ్యాగ్ ఇది ఏంటంటే యాక్చువల్ గా థీమ్ అన్నారు కదా మీరు, యూనిక్ కలర్ అని చెప్పి. ఇది మొత్తం రూమ్ అంతా బ్లూ థీమ్ అండి. సో మీరు అబ్జర్వ్ చేస్తే బ్లైండ్స్, వార్డ్రోబ్, డ్రెస్సర్, హెడ్ బోర్డ్ అంతా ఒక బ్లూ థీమ్. కిడ్స్ బెడ్రూమ్ కొంచెం డిఫరెంట్ గా తీసుకున్నాము. జనరల్ గా బ్లూ అనేది మనకి చూడగానే కొంచెం రొటీన్ గా నచ్చదు జనరల్ గా, కానీ దీంట్లో బ్లూ కలర్ అని కాదు, మీకు వార్డ్రోబ్ చూపిస్తాను, దాంట్లో అర్థమవుతుంది. ఆ డిజైన్ డిఫరెంట్ అనమాట. సో ఇప్పుడు ఇది హెడ్ బోర్డ్ ఉంది. హెడ్ బోర్డ్ లో కూడా ఒక 2 లేయర్స్ ఇచ్చాం మనం కొంచెం డిఫరెన్స్ కోసము. సో ఇది కూడా బెడ్ కూడా మళ్ళీ స్టోరేజ్. ఇది మీరు అబ్జర్వ్ చేస్తే బ్లైండ్స్ కూడా, ఇది కూడా కస్టమైజ్డ్ బ్లైండ్స్ అండి. ఈ బ్లూ థీమ్ కి మ్యాచింగ్ గా రావాలి, మ్యాచింగ్ అవ్వాలని చెప్పి వైట్ అండ్ బ్లూ థీమ్ లో తీసుకున్నాము. ఈ ఫెదర్స్ కూడా మనం ఈ యాక్చువల్ గా బ్లైండ్స్ మనకి రెడీగా దొరికే మెటీరియల్ కాదు, ఇది ప్రింట్ చేయించాము. ప్రింట్ చేయించి మన డైమెన్షన్స్ తగ్గట్టు చేసింది. ఇది కస్టమైజ్డ్ బ్లైండ్ అన్నమాట ఇది. అండ్ మీరు సైడ్ టేబుల్ ఒకటి ఇచ్చాము, ఎందుకంటే ఇక్కడ ఇమీడియట్ గా మనకి విండో వచ్చేసింది. సైడ్ టేబుల్ ఇస్తే మళ్ళీ డోర్ ఓపెన్ అవ్వదు, అండ్ లైట్ ఇచ్చినా కూడా విండో దగ్గర మనం ఆ పాసిబిలిటీ లేదు. సో ఒక సైడ్ టేబుల్ ఇచ్చి దాని మీద ఒక డిఫరెంట్ లైట్, ఒకటి బెడ్ లైట్ ఒకటి ఇచ్చాము. అది కూడా మీరు ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ లో చూసింది డిఫరెంట్ డిజైన్, ఇది డిఫరెంట్ డిజైన్. కొంచెం ఫ్లవర్ లాగా అనుకోండి, లేదంటే మనకి సీలో ఉంటే చూసారా జెల్లీ ఫిష్, కొంచెం ఆ టైప్ లో ఉంటుంది. సో డిఫరెంట్ గా బాగుంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి వార్డ్రోబ్స్ చూద్దామండి. షటర్స్ అసలు వార్డ్రోబ్ ఎంత బాగుందో, కలర్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అండి, చాలా బాగుంది. ఈ కలర్ థీమ్ చాలా తక్కువ యూజ్ చేస్తారు. ఈ కలర్ లో మనం కొంచెం డిజైన్ కూడా డిఫరెంట్ గా తీసుకున్నాం అండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ డిజైన్ ప్యాటర్న్ ఉంది కదా, ఈ డిజైన్ మనకి డ్యూకో పెయింట్ చేస్తాం జనరల్ గా. డ్యూకో పెయింట్ ఇప్పుడు మనం టీవీ యూనిట్ చూసాం, దానికి డ్యూకో చేసాము, అక్కడ రాఫ్టర్స్ చూసాం, డ్యూకో పెయింట్ చేసాము. బట్ ఇది అట్లా ఇవ్వలేదు, ఎందుకంటే ఇది రెగ్యులర్ గా టచ్ చేస్తూ ఉంటారు, అండ్ అందులోనూ కిడ్స్ రూమ్ ఇది. సో ఆ డ్యూకోలో స్టేజ్ పడితే మళ్ళీ మెయింటెనెన్స్ ప్రాబ్లం అని చెప్పి ఇది మెమ్బ్రేన్ డిజైన్ తీసుకున్నాము. అంటే ఈ డిజైన్ అనేది సిఎన్సి మీద కట్ అవుతుంది ఫస్ట్. సిఎన్సి మీద ఈ షేప్ అంతా డిజైన్ అంతా కట్ చేసి దాని మీద ఒక లామినేట్ లాగా సపరేట్ పేస్టింగ్ జరుగుతుంది అనమాట, మెమ్బ్రేన్ అని చెప్పి. ఇది మీకు అసలు చాలా రఫ్ యూజ్ అండి ఇది. సో లామినేట్ ఎలానో ఇది కూడా అంతే, మీరు వెట్ క్లాత్ పెట్టి క్లీన్ చేసుకోవచ్చు, స్టెయిన్స్ పడవు, చాలా మెయింటెనెన్స్ ఫ్రీ అనమాట. ఇది సపరేట్ షటర్, ఇది సపరేట్ షటర్ అండి? లేదండి, మీరు ఒకసారి డోర్ ఓపెన్ చేయండి. ఓకే, ఓహో మొత్తం ఒకటేనా? సింగిల్ షట్టర్. జస్ట్ మీకు గ్రూవ్ డిజైన్ ఒకటి స్టెప్ లాగా తీసుకున్నాం, ఇక్కడ కట్ అయిపోయింది అనుకున్నాను, జస్ట్ ఒక డిఫరెంట్ వేరియేషన్ కోసం. అండ్ అగైన్ ఇది కూడా అంతే. సో మనం హ్యాంగ్ చేసుకుందాం అనుకుంటే ఈ షెల్ఫ్ ఓపెన్ చేసేస్తాము, లేదు ఫోల్డ్ చేసి క్లాత్ స్టోరేజ్ ఎక్కువ కావాలనుకుంటే ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టుకుంటారు. అగైన్ ఇక్కడ నుంచి టాప్ వరకు సింగిల్ క్యాబినెట్, ఇక్కడ నుంచి బాటమ్ డిఫరెంట్ క్యాబినెట్. అండ్ అగైన్ దీంట్లో మనం లైటింగ్ తీసుకుందాం, డ్యూయల్ సెన్సార్ లైటింగ్ తీసుకున్నాము. సో ఈ లైటింగ్ కూడా మీరు షట్టర్స్ క్లోజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతాయి. ఆఫ్ అయిపోయింది. ఓకే, అండ్ బాటమ్ డోర్స్ కూడా మీకు ఇది మళ్ళీ హ్యాండిల్ లెస్ అండి, ఇది పుష్ టు ఓపెన్. ఓకే, మనకి కిచెన్ లో వచ్చేసి మనం ప్రొఫైల్ యూజ్ చేస్తాం, గోలా ప్రొఫైల్ హ్యాండిల్ లెస్ కి. అండ్ కొన్ని లాఫ్ట్ లో కానీ ఇట్లా కానీ మనం ఈ పుష్ టు ఓపెన్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ పుష్ టు ఓపెన్ కూడా మనకి ఈజీగా అవైలబుల్ ఉంటాయి, అండ్ ఎవరైనా ఈజీగా రీప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా లాక్ ప్రొవిజన్ ఇచ్చాము, డ్రావర్ లాక్. జనరల్ గా పైన వస్తుంటుంది, మనం కింద తీసుకున్నాం. సో ఇది వార్డ్రోబ్ అండి. మీరు ఓవరాల్గా చూస్తే వార్డ్రోబ్ లుక్ అనేది ఆ డిజైన్ డిఫరెంట్గా ఉంటుంది, ఆ ప్యాటర్న్ డిఫరెంట్ ఉంటుంది. బాటమ్ ఇక్కడ నుంచి సీలింగ్ వరకు సింగిల్ షటర్, ఇక్కడ బాటంలో డిఫరెంట్ అనమాట. సో ఈ బెడ్రూమ్స్ మీరు చూస్తే ఈ ఫ్లాట్లో ఒక్కొక్క బెడ్రూమ్ ఒక్కొక్క థీమ్ అండి, 3 డిఫరెంట్ డిజైన్ పరంగా, కలర్ పరంగా. సో ఒకటి గ్రే తీసుకుంటే ఒకటి వెనియర్ తీసుకున్నాము, ఇది వచ్చేసి బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ లో తీసుకున్నాము, అండ్ డిఫరెంట్ డిజైన్. ఈవెన్ షటర్ కూడా, సో మనం ఒక బెడ్రూమ్ లో రెగ్యులర్ షటర్ వెళ్ళాము, ఇంకొక బెడ్రూమ్ లో ఫుల్ హైట్ సీలింగ్ టు ఫ్లోర్ ఒక షటర్ తీసుకున్నాము, గ్లాస్ ఇచ్చాము. ఇది మళ్ళీ డిఫరెంట్ కాన్సెప్ట్. సో ఒకదానికొకటి సంబంధమే లేదు, డిఫరెంట్ గా తీసుకున్నాం. కొత్తగా ఉన్నాయి, వెరైటీ అనమాట, అన్ని డిఫరెంట్ గా డిజైన్ చేసుకుంటూ వెళ్ళారు. నెక్స్ట్ గెస్ట్ బెడ్రూమ్ చూద్దాం. గెస్ట్ బెడ్రూమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ వాల్ చాలా నచ్చిందండి. ఇది కొంచెం వాల్ డిజైన్ ప్లెయిన్ గా ఎందుకని చెప్పి కొంచెం డిజైన్ చేసామండి, వుడ్ పీసెస్ తో డిజైన్ చేసి చేసాము. వుడ్ అండి అది. ఓకే,
HDHMR వుడ్ తీసుకున్నాము, దాంతో డిజైన్ చేసి సేమ్ మళ్ళీ వాటిని హైలైట్ చేసి లుక్ ఎలా వస్తుందో ఏమో బాగోదు అని చెప్పి సేమ్ వాల్ కలర్ ఇచ్చేసాం. బట్ సింపుల్గా కనిపిస్తుంది, డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మరి అంటే రూమ్లోకి రాగానే అదొక్కటే హైలైట్ అవ్వకూడదు, అందు గురించి సింపుల్ డిజైన్లో తీసుకున్నాము. అండ్ అగైన్ మీరు పక్కగా వార్డ్రోబ్స్ చూడండి, కలర్ మ్యాచింగ్. కలర్ మ్యాచింగ్ ఉంటుంది. వార్డ్రోబ్ ఒకసారి డోర్ ఓపెన్ చేయండి. ఇది కూడా మీరు కిచెన్ లో చూసారు కదా, సెన్సార్ లైట్స్, సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా ఇచ్చాము. ఓకే, చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి వార్డ్రోబ్స్ సైజ్. ఓకే, సో ఇది లామినేట్ అండి. ఓకే, లామినేట్. సో మీరు డోర్ ఓపెన్ చేసి సేమ్ దాంట్లో కూడా సెన్సార్ ఇచ్చాము. చాలా బాగుంది. మరి ఇది ఓపెన్ క్యాబినెట్ ఇచ్చామండి. వార్డ్రోబ్ ఎండ్ ప్యానల్ అట్లా ప్లెయిన్ గా కనపడకుండా కొంచెం డిఫరెంట్ లుక్ కోసము ఈ ఇక్కడ మనం షో ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. లోపల ఓపెన్ క్యాబినెట్స్ ఇచ్చేసి లైటింగ్ ఇచ్చాము. సో ఏదైనా ఇట్లా మనం షో పీసెస్ ఇంకా ఫిల్ చేసుకుంటే లుక్ చాలా బాగా వస్తుంది. దాని గురించి ఓకే, ఇంటీరియర్ అయితే చాలా బాగుందండి. చాలా క్లాసీ ఉంది అండ్ చాలా పీస్ గా కూడా ఉంది. అసలు కాంబినేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. మేజర్ గా లివింగ్ చాలా బాగుంది అండ్ బెడ్రూమ్స్ కూడా చాలా నచ్చేసాయి. అండ్ ఇంకా కిచెన్ గురించి చెప్పని అవసరం లేదు, నేను ఫస్ట్ కిచెన్ లోకి రాగానే చెప్పేసి ఇదైతే ఇంకా అల్టిమేట్ ఉందని చెప్పేసి. చాలా బాగుందండి. సో SFT ఎంత ఉందండి ఫ్లాట్ సైజ్? ఇది వచ్చేసి మనకి 2500 SFT ఉంటుందండి. అండ్ మీకు ఓవరాల్ గా ఈ వర్క్ కూడా కొంచెం ప్రీమియం వర్క్ ఉంటుంది. ప్రొఫైల్స్ కానీ, ఫినిషెస్ కానీ, వెనీర్ కానీ, కిచెన్ కానీ, సో ప్రీమియం వర్క్స్ తీసుకున్నాం మనం అంతా కూడా. సో ఇది అరౌండ్ 2500 SFT ఉందండి. ఓకే, సో ఇది ఎన్ని డేస్ అయింది కంప్లీట్ అవ్వడానికి? ఇది మనకి 3 months పట్టిందండి. ఇది మొత్తం 3 months పట్టింది. సో మనం డిజైన్ చేసి ఒక 2 months ఎగ్జిక్యూషన్లో ఉంది. 3 monthsలో కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ ఎంత అవుతుండొచ్చు అప్రాక్సిమేట్గా? బడ్జెట్ వచ్చేసి ఎట్లా అంటే అండి, అది మన రిక్వైర్మెంట్ని బట్టి, క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి, మనం యూజ్ చేసే మెటీరియల్స్, ఇప్పుడు లైటింగ్ ఉంది, లైటింగ్ కూడా మనం చాలా ఇచ్చాము. సో అట్లా మనకి జనరల్గా ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ వేరీ అవుతుంది. సో మనం ఒక బడ్జెట్ చెప్తే జనరల్గా అది ఒక కన్క్లూజన్కి వచ్చేస్తారు. బట్ దీంట్లో తేలి చాలా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఒక హ్యాండిల్ ఉంటుంది. ఒక హ్యాండిల్ మీకు 70 రూపీస్లో దొరికేది ఉంటుంది, 7000లో దొరికే హ్యాండిల్ కూడా ఉంటుంది. సో అంత వేరియేషన్ ఉంటుంది. సో మనం ఒక బడ్జెట్ ఇచ్చామంటే దాని తగ్గ మెటీరియల్ ఉంటుంది. సో బట్ మనం ఈ ఫ్లాట్కి వస్తే కనుక ఇది అరౌండ్ మనకి ఒక 25 దాకా అయిందండి. ఎందుకు 25 అయిందంటే ప్రొఫైల్స్ కానీ, హ్యాండిల్స్ కానీ, ఆ వెనీర్ కూడా మనకి బేసిక్లో దొరుకుతాయి, కాస్ట్లీ దొరుకుతాయి. అండ్ మనకి రెగ్యులర్ వుడ్ ఫినిష్ కాకుండా ఇది గ్రే థీమ్లా కావాలని స్పెషల్గా చూస్ చేసాము. అండ్ సీల్ లైట్స్ కానీ, ట్రాక్ లైట్స్ కానీ, ఈ చాండ్లియర్ లైట్స్ కానీ, ఇట్లాంటివన్నీ. సో మనం పర్టికులర్గా అన్నీ డిఫరెంట్గా యూనిక్గా కావాలని చెప్పి చూస్ చేసి తెచ్చామన్నమాట. సో ఈ లైట్స్ కూడా అంతే, మనకు తక్కువలో దొరికే ఉంటాయి, కాస్ట్ ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల మనం ఈ చేంజెస్ ఉంటాయి. దీంట్లో మనం ఏసీ ఇచ్చాము, లైటింగ్ ఉంది, అండ్ బెడ్స్ చేసాము, 2 బెడ్స్ చేసాము, కిచెన్లో కూడా యాక్సెసరీస్ ఇచ్చాము. సో ఇవన్నీ ఇవ్వడం వల్ల మనకి ప్రైస్ కొంచెం వేరే అవుతా ఉంటుంది. అండ్ దీంట్లో మనం సీలింగ్ చేసాము, ఎలక్ట్రికల్ వైరింగ్ బిల్డర్ ఇచ్చింది కాకుండా అడిషనల్ వైరింగ్ చేసాము, అండ్ పెయింటింగ్ ఉంది, డ్యూకో పెయింట్ ఉంది. సో ఇవన్నీ యాడ్ అవుతాయి మనకి. సో అవన్నీ మనం చూసుకుంటే బడ్జెట్ బట్టి మెటీరియల్ ఇచ్చామండి. ఆ క్వాలిటీ ఉంటుంది ప్రతి దాంట్లో, మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి దాంట్లో ఆ క్వాలిటీ ఉంటుంది. సో క్లయింట్కి కూడా మరీ ఎక్కువ మనకు బడ్జెట్ పెంచకుండా ఇచ్చిన బడ్జెట్ తగ్గట్టు బెస్ట్ అవుట్పుట్ ఇస్తాము. సో అండ్ మనకి ఎండ్ టు ఎండ్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాము. మనం వర్క్ ఫినిష్ చేసి వెళ్ళిపోయి అక్కడతో ఇది కస్టమర్తో రిలేషన్ ఎండ్ అవ్వదండి. వాళ్ళు ఎప్పుడు కాల్ చేసినా మేము సర్వీస్ ఇవ్వాలి. సో ఇది వర్క్ ప్రాజెక్ట్ అయిపోయిన 1 year వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫుల్ సర్వీస్ ఇస్తామండి. 1 year వరకు. సో అంటే ఎటువంటి కంప్లైంట్ వచ్చినా కూడా ఫ్రీ సర్వీస్ ఉంటుంది 1 year వరకు. అండ్ ఏదన్నా ప్రాబ్లం వచ్చింది, హింజెస్ కానీ, ఏదన్నా యాక్సెసరీస్ కానీ, అప్లయన్సెస్ కానీ, అవన్నీ కూడా మనకు బ్రాండ్ వారంటీ ఉంటుంది. సో ఆ బ్రాండ్ వారంటీ తగ్గట్టు అది కూడా బ్రాండ్ వారంటీ అంటే మీరు మళ్ళీ ఆ బ్రాండ్ వాళ్ళని కాంటాక్ట్ చేయాల్సిన పని లేదు. మాకు కాల్ చేస్తే చాలు, మేము అది రీప్లేస్ చేస్తాము. ఆ వారంటీ కండిషన్స్ ప్రకారం అవన్నీ రీప్లేస్ చేస్తాం. అండ్ 1 year ఫ్రీ సర్వీస్ అనేది మా తరఫున మీకు ఉంటుంది. నైస్, చాలా బాగుంది.
సో మీ ఆఫీస్ ఎక్కడ లొకేట్ అయిందండి? మన ఆఫీస్ వచ్చేసి గచ్చిబౌలిలో ఉందండి. ఓకే. సో అండ్ మీకు డీటెయిల్స్ అన్నీ ఇస్తాము. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో కాంటాక్ట్ నెంబర్ అనేది స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది అండ్ ఇన్స్టా ఐడి కూడా స్క్రీన్ మీద పెట్టాము అండ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాము. మీరు రెగ్యులర్గా అప్డేట్స్ ఫాలో అవ్వచ్చు. ఇంకా మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే సో కాంటాక్ట్ అయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేస్తారు. సో మీరు ఇంకా ప్రాపర్ డీటెయిల్స్ కావాలంటే డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోండి. ఆఫీస్ది లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, మాకు మంచి ఇంటీరియర్ హోమ్ని చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సౌమ్య రెడ్డి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ లివేరా ఇంటీరియర్స్.